నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి వంశం నుంచి మరో యంగ్ హీరో టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు. మరి హరికృష్ణ గారి మనవడిగా జానకీరామ్ కొడుకుగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు మళ్ళీ టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. వైవిఎస్ చౌదరి గారి దర్శకత్వంలో ఈ సినిమా రానుందని తెలుస్తుంది. మరి ఈ యంగ్ హీరో కూడా టాప్ హీరోలో అయ్యే ఛాన్స్ ఉందంటారా, ఏమంటారు? ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారు నిర్మాత, దర్శకుడు. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు, చౌదరి గారు, గీతా గారు, వాళ్ళ మిసెస్ బొమ్మనీల్ బ్యానర్ల మీద సినిమాలు తీస్తారు. అంటే ఆయన ఒక సాహసోపేతమైన దర్శకుడు. ఆయన అంటే సాధారణంగా ఎవరన్నా దర్శకుడు ఏం చేస్తారంటే ఒక సినిమా బ్యానర్ ప్రొడక్షన్ హౌస్ కంఫర్టబుల్గా ఉండేలా చూసుకుంటారు. ఏంటి, హీరో ఇమేజు, లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి అంతకుముందు సినిమా వసూళ్ళు, దాన్ని ఒక కంఫర్ట్ జోన్లో ఉండి సినిమాలు తీస్తూ ఉంటారు. ఇక్కడ వైవిఎస్ చౌదరి గారు ఏంటంటే కథను నమ్ముకుంటాడు, తన ప్రతిభ మీద ఉన్న విశ్వాసంతో ఆయన సినిమాలు తీస్తాడు. ఇన్నోవేటివ్గా, కలర్ఫుల్గా రంగుల ప్రపంచాన్ని కళ్ళ ముందు చూపిస్తాడు సినిమా. ఆయన సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి కానీ, తర్వాత హరికృష్ణ గారు, తర్వాత ఈయన నాగార్జున గారితో సీతారామరాజు కానివ్వండి, మహేష్ బాబుతో యువరాజు అయినా సరే, ఇంకో సినిమా ఉంటుంది ఏంటి, మన హరికృష్ణ గారు, సుమన్ను, వీళ్ళందరితో కూడా లాహిరిలో అని ఇలాంటి సినిమాలు ఉంటాయి. దేవదాసు, రాము, ఇలియానా, వీళ్ళిద్దరిని ఆయన పరిచయం చేశాడు. మీకు ఈ అన్నాటిలో ఉన్న కామన్ థింగ్ ఏంటో చూడండి. సీతయ్య సినిమా కూడా చూడండి. ఏంటి తెలుసా, ఒక కొత్త హీరోయిన్ని, కొత్త హీరోయిన్ని పరిచయం చేస్తాడు. ఆ హీరోయిన్లు తర్వాత తారాజోవల్లాగా తారామండలంలో ఉంటారు, ఓ రేంజ్కి వెళ్ళిపోతారు. అంటే ఆయన ఆ సినిమా హీరోని ఒక నిపుణుడైన శిల్పి శ్రద్ధగా చెక్కుతాడు, చూసారా, అలా చెక్కుతాడు. వాళ్ళ తర్వాత వాళ్ళు పరిణితి చెంది మంచి నటులు అవుతారు, మంచి హీరోలుగా. వాళ్ళ కెరీర్లో ఒక కెరీర్కి ఒక మంచి రూట్ ఏర్పడుద్ది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఆయన సినిమాలు ఏది చూసినా జరుగుద్ది. సహజంగానే ఒకటి రెండు విజయాలు ఎలాగైతే ఉన్నాయో అపజయాలు ఒకటి రెండు ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వెరీ గుడ్ కమ్బ్యాక్గా ఈ సినిమా రాబోతుందని నేను అనుకుంటున్నాను. నా మనసు ఇన్స్టెంట్ చెప్తుంది. ఇన్నాళ్ళు ఈయన వెయిట్ చేసాడంటే నాకు, ఎందుకంటే అతని మీద వైవిఎస్ చౌదరి గారు సీతారాముల కళ్యాణం చూద్దాం రారని అన్నప్పుడు ఆ హీరోయిన్లు అసలు అప్పటికి వాళ్ళు ఎవరో తెలియదు. ఎలా తీసేస్తున్నాడు సినిమా, చాలా గ్రాండియర్గా ఉంటుంది, చాలా రిచ్గా ఉంటుంది సినిమా. అసలు ఎంత సాహసం ఉండాలో ఈ సినిమా తీస్తున్నాడు. నిజంగా సక్సెస్ అయింది. అలాగే లాహిర్లో కూడా చూస్తే హరికృష్ణ గారు రామారావు గారు అబ్బాయిగా, చైతన్య రథ సారథిగా, ఇలాగ ఎప్పుడో చిన్నప్పుడు రామారావు గారు వాళ్ళు సినిమాల్లో తాతమ్మ కళని అలాంటి రామ్ రహీం ఇలాంటి యాక్ట్ చేసాడు. కానీ దానవేశ్వర కన్నా ఆయన రెగ్యులర్ యాక్టర్ కాదు. ఆయనలో సీతారామరాజు అన్న సినిమాలో వేయించాడు. ఆయనలో ఉన్న రౌద్రాన్ని, ప్రతాపాన్ని, శౌర్యాన్ని ఇవన్నీ చూపించాడు. అలాగే లాహిర్లో కూడా ఆయన మంచి హైలో ఒక యాంగిల్, కొత్తగా యాంగిల్ చూపించాడు. చిలిపితనం, శృంగారం ఇలాంటివి కూడా చూపించాడు. ఇక సీతయ్య అయితే అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్స్ హరికృష్ణ గారు. అలాగే చౌదరి గారి డైరెక్షన్ కూడా ఓ రేంజ్లో ఉన్న సినిమా. అందులో పాటలు, సిమ్రాన్ హీరోయిన్ అందులో, అసలు వాళ్ళు ఎలాంటి పాటలు ఉంటాయి, ఒక్క మగాడు అన్న పాట అందులోదే. మీకు ఇలాగా దేవదాస్ సినిమా మీకు అందరికీ తెలిసింది, మీ పిల్లలందరికీ తెలుసు, మీరు చూసుంటారు. రాము, ఇలియానా వాళ్ళిద్దరు ఏ రేంజ్కి వెళ్ళారు. అసలు వాళ్ళు వాటాలు ఎలాగుండి స్టార్టింగ్లో చూడండి, ఇదే బాబు ఇలాంటి వాళ్ళతో తీర్చడం కూడా నేను నిజం. అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, రాము అప్పుడు పెద్ద, నేను సినిమా చూడకుండా పోస్టర్లో చూసి ఇదేట్రా బాబు ఇలాంటి వాళ్ళతో తీర్చడం, ఇతను ఇంత మంచి సినిమాలు తీయడు, ఇతను ఇంత సాహసం ఏంటి, ఇంత సొంత సినిమా పైగా డైరెక్టర్ ఎవరన్నా డబ్బులు పెడితే మంది కాకపోతే తాడిచెట్టుకి ఎదురెక్కమంటారా. అలా కాకుండా కథ, మాటలు, డైలాగ్ ఇలాంటివి చూసుకుని జాగ్రత్తగా సొంత డబ్బులు పెట్టి, అది దుస్సాహసం ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళ ఈ కుర్రోడిని నాకు 2-3 ఏళ్ళ క్రితం తెలుసు ఈ సినిమా ఈ కుర్రోడితో తీస్తున్నాడు ఈయనని. ఆయన కుర్రోడిని తయారు చేసుకున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు కుర్రోడు. నేను చూసి వచ్చినప్పుడు ఆ పూజితగా కార్యక్రమం దగ్గరికి వెళ్ళి వచ్చాను. భలే ఉన్నాడు కుర్రాడు. 6 అడుగుల ఆచారం బాబు, ముఖవర్చస్సు బ్రహ్మాండంగా ఉంది, రూపురేఖ లావణ్యాలు అదిరిపోతాను. ఆ అమ్మాయి హీరోయిన్ కూడా వీణారావు అంట, ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది. అలాగే హరికృష్ణ గారు అబ్బాయి, ఈయన ఎన్నాటికన్నా
ఎన్టీ రామారావు గారు అంటే ఎన్టీ రామారావు గారికి భక్తుడు ఈయన వైవిఎస్ చౌదరి గారు. అంటే సాధారణంగా అభిమానులు ఉంటారు, దురభిమానులు ఉంటారు, పిచ్చి అభిమానులు ఉంటారు. ఈయన భక్తుడు ఎన్టీ రామారావు గారికి. ఎన్టీ రామారావు గారు జయంతికి కానీ వర్ధంతికి కానీ ముఖ్యమైన ఘట్టాలకు ఏదైనా సరే ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి మహాప్రభు నువ్వు మళ్ళీ ఎప్పుడు పుడతామని ప్రార్థించేవాడు ఈయన ఒకటే కనపడతాడు. అసలు ఇటువంటివి అంటే ఓపెన్గా కొంతమంది డిప్లొమాటిక్గా వ్యవహరిస్తారు. నీ మనసులో ఒకటి ఉంటే బయటకు ఒకటి మాట్లాడతారు. పలానా హీరో నేను పిచ్చి అభిమాని అని చెప్పుకోవడానికి కూడా అభిమానాలు ఉంటాయి, అయినా సరే చెడుతారు కొంతమంది. ఏంటి వాళ్ళ సర్వైవల్ కోసం, బతుకు తెరువు కోసం, రేపొద్దున అవకాశాల కోసం. ఇలాంటివి ఏమి పట్టించుకోకుండా ఎన్టీ రామారావు గారు స్టాంప్ వేసుకున్న డైరెక్టర్ ఇతను. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అలాగే చాలామంది ఇవాళ నేను ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు చూస్తే ఇతని వెనక ఇండస్ట్రీలోని బయట ఎంతమంది అభిమానిస్తున్నారో అలాగే రామారావు గారి అభిమానులు డెఫినెట్గా ఈయన కూడా అభిమానిస్తారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో కూడా ఈయనకి సన్నిహితులు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఇండస్ట్రీలో టాప్ టు బాటం చాలా పెద్దోళ్ళు, సామాన్యులు, వెటరన్ డైరెక్టర్స్, నిర్మాతలు అందరూ కూడా వచ్చి ఈయన ఆశీర్వదించారు. ఓకే. ఎన్టీ రామారావు గారు ముని మనవడు, హరికృష్ణ గారు మనవడు, జానకిరామ్ గారు కొడుకు. ఆ కుర్రోడు కూడా చాలా బాగున్నాడు. ఈ సినిమా గ్యారంటీ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే పాటలు గీరవాణి గారు అసలు ఆయన మ్యూజిక్ అలా తేనె అలా పోసినట్టు ఉంటుంది. ఏంటండి పాటలు రాసేది ఈయన చంద్రబోస్ గారు. అంటే ఈయన ఒక క్వాలిటీ పర్సన్స్, ఒక క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఆ సెల్యులాయిటీ మీద దృశ్యాలను కూడా కన్నులు ఇంపుగా, అంటే ఒక్కొక్కసారి కొన్ని దృశ్యాలు మనకి కడుపులో దేవేస్తూ ఉంటాయి, చూడలేం. అంటే రక్త తర్పణాలు లేకపోతే కొన్ని సీన్లు హార్డ్గా ఉంటాయి. వాళ్ళు మంచి డైరెక్టర్లు కూడా ఒక్కొక్కసారి ఏదో ఎంటెక్ చదువుకోవాలి మనం అవి చూడాలి అర్థం అవ్వాలంటే. అలా కాకుండా సినిమాలాగా ఒక కథ చెప్పినట్టుగా ఆ కథ చెప్పాలనుకున్న కథనే చాలా అర్థవంతంగా, అందంగా, ఒక దృశ్య కావ్యంగా చూపించగలిగిన లవ్ స్టోరీ అయినా, అందులో వైలెన్స్ ఉన్నా, ఫ్యాక్షన్ ఉన్నా, డ్రామా ఉన్నా, మెలో డ్రామా ఉన్నా, హ్యూమర్ ఉన్నా, ఎలా ఉన్నా సరే దాన్ని జాగ్రత్తగా సెట్ చేసి చూపించగలుగుతాడు ఈ సినిమా. కాబట్టి ఈ సినిమా నేనేమనుకుంటున్నానంటే నేను మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి వెరీ గుడ్ కమ్బ్యాక్ అవ్వాలి. సార్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ సార్, శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉన్నారు, టాప్ హీరోస్లో ఒకరుగా ఉన్నారు. సేమ్ మరి అదే విధంగా ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్న జానకీరామ్ గారి వారసు పేరు కూడా ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారి పేరుని బట్టి అయినా ఈయన సక్సెస్ అవుతారంటారా? డెఫినెట్గా ఇప్పుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఆయన పేరు వెంకటేశ్వరరావు, వెంకట్రావు, శ్రీనివాసుడు, బాలాజీ, ఇలాగ అనేక పేర్లు. నా పేరు శ్రీనివాసరావు. మా ఊళ్ళో 50 మందికి ఉంటాయి శ్రీనివాసరావు అండి. రాము గారి సీను, వీరభద్రం గారి సీను, నల్లమ్మ గారి సీను, కృష్ణలబ్బాయి గారి సీను, లేదా ఇంకొకళ్ళ సీను, వెంకట్రావు గారి సీను అని ఇలాగా వాళ్ళ తండ్రుల పేర్లు పెట్టి పిలుస్తారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అనేటువంటి శకపురుషుడు అండి, ఒక యుగ పురుషుడు అండి. ఈ యుగానికి ఒక్కడు ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు డెఫినెట్గా ఆ పేరు బలంలోనే ఒక ఇది ఉంది. డెఫినెట్గా ఈ కుర్రాడు కూడా వాళ్ళ తండ్రుల తాతల వారసత్వాన్ని నిలబెట్టగలడని నేను నమ్ముతున్నాను. నిలబెట్టి తీరాలి. ఏంటండి ఎందుకంటే వాళ్ళకి పెద్ద టాస్క్, ఇంకొకటి ఎవడన్నా అనుకోండి వాళ్ళకి ఏం పెద్ద టాస్క్ ఉండదు. వీళ్ళేమో వాళ్ళందరినీ మెప్పించాలి, ప్రతి వాళ్ళని పోలుస్తారు ఇప్పుడు అతన్ని. కాబట్టి అవన్నీ దాటి రావాలంటే దాదాపు 1.5 year నుంచి అతను రెడీ చేస్తున్నాడు. ఈయన రెడీ చేశాడు, దానికి తగ్గట్టుగానే కనిపించాడు మనిషి. వాళ్ళు భలే ఉన్నట్టు కుర్రాడు. ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. ఆ అమ్మాయి హీరోయిన్ కూడా బాగానే ఉంది, వేణారావు అన్న అమ్మాయి చిలకలాగా ఉంది, బాగుంది. సక్సెస్ అవుద్దాకుండా అందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించారు పిల్లల్ని. అలాగే వైవిఎస్ చౌదరి గారు, వాళ్ళ కుటుంబం, గీతా గారు, వాళ్ళందరూ కూడా నాకు కుటుంబ సన్నిహితులు. వాళ్ళు పూర్తిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే అక్కడికి వచ్చిన ఆహుతులు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఇతను సక్సెస్ అవ్వాలని. అదే ఆయనకి తొలిమెట్టు. మరి ఈ యంగ్ హీరో ఖచ్చితంగా సక్సెస్ పొందుతారని చెప్పి, అదేవిధంగా వైవిఎస్ చౌదరి గారు కూడా మంచి కంబ్యాక్ ఇస్తారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.